పార్లమెంట్ నియోజక పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలలో పోలింగ్ స్టేషన్లను సందర్శిస్తూ ఇప్పుడు జనగాంకి రావడం జరిగింది. జనగాంలో కూడా వెస్టర్న్ కాలేజ్లో కొన్ని పోలింగ్ స్టేషన్ సందర్శించడం చిన్న తప్పిదాలు జరిగినాయి. ఏంటంటే ఈవీఎం మెషిన్స్ ప్లేస్మెంట్ 3 ఈవీఎంలు ఉన్న కారణంగా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న రిటర్నింగ్ ఆఫీసర్స్ని, ప్రతి ఓటర్ని కూడా ఈవీఎం 1 నుంచి ఈవీఎం 3 నుంచి ఎగ్జిట్ చేయమని చెప్తున్నాం. కానీ వాళ్ళకి అర్థం కాక కొన్ని సందర్భాలలో కొన్ని ఈవీఎం రివర్స్ పెట్టిరు పబ్లిక్ ఎంట్రన్స్. దాంతో 3 ఈవీఎంలు ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు మళ్ళీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నట్టుగా ఇప్పుడే తెలిసింది. ఆయనకి ఏ అధికారం లేదు పోలింగ్ బూత్లకు రానికి. కాకపోతే దౌర్భాగ్యమైన సంఘటన ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు బీజేపీ కోటేయమని ప్రాపగండా చేయడం అనేది ఎంత దౌర్భాగ్యం అంటే, ఎంత కవితను జైలు నుంచి విడుదల చేయించాలని పైన ఒత్తిడి ఉన్నంత మాత్రాన బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఓపెన్ గా బీజేపీ కోటేయించడం అనేది తెలుస్తుంది. పల్లా రాజేశ్వర రెడ్డి గారు ముఖ్యంగా ఇన్ని రోజులు ప్రచారం లేడు, ఇలా కేవలం పోలింగ్ స్టేషన్ల దగ్గర వచ్చి బీజేపీ ఓటు శాతం పెంచడానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆయన విజ్ఞతగా వదిలేస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.